హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ టాస్క్ కంటిన్యూ అయ్యింది అండ్ రిమైనింగ్ నామినేషన్స్ ఈరోజు జరిగాయి. అదే ఆ నామినేషన్స్ జరిగే క్రమంలో నిన్నటి కన్నా ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా గట్టిగా ఆ బాల్ కోసం పట్టుకోవడానికి అండ్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి నామినేషన్ ఛాన్స్ ఇవ్వడానికి చాలా పడ్డారు అందరూ. అండ్ ఆల్సో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి నామినేషన్ ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద నామినేషన్ ఆల్మోస్ట్ చేయించినట్టు అనిపించింది. యాక్చువల్గా అక్కడ అలాగే జరిగింది. అంటే వాళ్ళు ఫస్టే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, మీరు ఎవరు నామినేట్ చేస్తారు, మీరు ఎవరు నామినేట్ చేస్తారు కనుక్కొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారు కనుక్కొని కూడా స్పెసిఫిక్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద హౌస్లో ఎలిజిబుల్ కాని మీద ఇప్పటి నుంచి వాళ్ళని నామినేట్ చేయడానికి ఇచ్చారు. అదే క్రమంలో ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ మొదలవ్వక ముందే మాధురి గారు బాల్ తీసుకున్నారు, రీతుకి ఇచ్చారు ఛాన్స్. సో రీతు ఆ ఛాన్స్ని యూజ్ చేసుకొని రీతు చేసిన నామినేషన్స్ రెండు, భరణి అండ్ చిన్న కూతురు దివ్య అనొచ్చు. యాక్చువల్గా అక్కడ అలాగే కనబడుతుంది. సో భరణి అండ్ దివ్యకి నామినేట్ చేశారు రీతు. భరణి గారికి ఏమని చేశారు, టాస్క్ రిలేటెడ్ నామినేషన్ చేశారు. యాక్చువల్గా ఆమె లాస్ట్ వీక్ టాస్క్ అండ్ ఆ ప్రీవియస్ వీక్ టాస్క్లో ఈ రెడ్ అండ్ బ్లూ ఆ రిలేటెడ్ టాస్క్లో ఈమె స్పెసిఫిక్గా ఫస్ట్ టాస్క్లో వాటర్ రిలేటెడ్ టాస్క్లో లాస్ట్ రీతు అండ్ రాము ఉన్నారు. దాంట్లో భరణి గారు డాన్స్ చేయడానికి వచ్చారు. ఎస్పెషల్లీ రీతు గారు అడిగారు, ఈసారి అమ్మాయిలకి హెల్ప్ చేయండి, ఒకవేళ మీరు అమ్మాయిలకి హెల్ప్ చేసే పని నాకు హెల్ప్ చేయండి అని స్పెసిఫిక్గా అడిగి బతిమాలారు. అండ్ ఆల్సో ఆయన అమ్మాయిలకి హెల్ప్ చేస్తా అని చెప్పి కూడా అమ్మాయిలకి హెల్ప్ చేయకుండా రాముకి హెల్ప్ చేశారని చెప్పి ఆ పాయింట్ ఒకటి పెట్టారు. మళ్ళీ లాస్ట్ వీక్లో జరిగిన టాస్క్ రిలేటెడ్లో కూడా వాటి మీద కూడా నామినేషన్ చేశారు. ఎస్పెషల్లీ సేమ్ అదే అలాంటివి కొన్ని చెప్పేసి. సో ఇక్కడ భరణిని స్పెసిఫిక్గా నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ వీక్లో ఆమెకు రీతుకి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి, సో అమ్మాయిని గెలిపించడానికి ఆయన ఎస్పెషల్లీ రీతుని గెలిపించడానికి ఆయన సపోర్ట్ చేయలేదు. రాముకి మాట ఇచ్చారని చెప్పేసి రాముకు సపోర్ట్ చేశారు అండ్ రాము కెప్టెన్ అయ్యారు. రీతు లాస్ట్ అండ్ ఫైనల్, ఎందుకంటే చాలా ఆమె కష్టపడి లాస్ట్ వరకు వచ్చేసి లాస్ట్లో పోయింది కెప్టెన్సీ రిలేటెడ్ ఛాన్స్. అండ్ ఆల్సో ఆమెకు లాస్ట్ వీక్ ఫోర్త్ బర్త్డే సంథింగ్ ఆ బర్త్డే ఉన్నట్టు కూడా చెప్పారు. సో ఆ ఛాన్స్ రాకపోవడంతో భరణి గారిని నామినేట్ చేశారు. ఇది వ్యాలిడ్ గానే ఉంది, ఇన్వాలిడ్ గా చెప్పడానికి దీంట్లో ఏం లేదు. రీతు గారు కరెక్ట్ గానే భరణి గారిని నామినేట్ చేశారు. తర్వాత దివ్యాని నామినేట్ చేశారు. దివ్యాని నిన్నటి రోజు అంటే కాదు, వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వచ్చిన రోజు ఆ ప్రీవియస్ వీక్ లో కూడా యాజ్ యూజువల్ దివ్య గారు ఫుడ్ మానిటరింగ్ చేస్తున్నారు అనమాట. సో ఫుడ్ మానిటరింగ్, రేషన్ లో ఉన్న ఫుడ్ ని మేనేజ్ చేయడం, సో ఇవన్నీ ఫుడ్ మానిటర్ చేస్తారు కాబట్టి, సో ఈమె మానిటర్ గా ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ రాలేదు అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయ్యాయి, ఫుడ్ టైంకి రాలేదు అని చెప్పేసి స్పెసిఫిక్ గా ఆ పాయింట్స్ మీద నామినేట్ చేశారు. ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడితే చాలా మంది హౌస్ మేట్స్ కూడా చెప్పారు ఫుడ్ రావడం చాలా లేట్ అని చెప్పేసి. యాక్చువల్ గా ఒక్కొక్కసారి ఫుడ్ లేట్గా వస్తుంది కదా, దాని మీద కూడా నామినేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ మానిటర్ ని స్పెసిఫిక్ గా ఎందుకు పెట్టారు, లాస్ట్ వీక్స్ లో ఇలా ఫుడ్ మానిటర్ మీద స్పెషల్లీ ఫుడ్ లేట్గా వచ్చింది, రేషన్ లో ఉన్న సరుకులు సరిగ్గా సరిపెట్టట్లేదు అని చెప్పేసి నామినేట్ ఎవరైనా చేయలేదు. బట్ దివ్యాని నామినేట్ చేశారు. ఇది యాక్చువల్ గా దివ్య తనకిచ్చిన మానిటర్ అనే టాస్క్ ని కరెక్ట్ గా చేయలేదు. సో కరెక్ట్ గా చేయకపోవడంతోనే నిన్న కూడా వచ్చిన గొడవలకి కారణం అని కూడా చెప్పొచ్చు అనమాట. దివ్యల మాధురి, పవన్ కళ్యాణ్ అండ్ దివ్య, వీళ్ళ ముగ్గురి మీద నిన్న చాలా పెద్ద గొడవలు, చెవులు మూసుకునేంత గొడవలు జరిగాయి. సో ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే ఎస్పెషల్లీ దీంట్లో ఒక కామన్ ఏంటంటే ఫుడ్ మానిటర్. సో ఫుడ్ మానిటర్ దివ్యాని కూడా రీతు కరెక్ట్ గా నామినేట్ చేశారు. ఇన్వాలిడ్ పాయింట్ ఒక్కటి కూడా లేదు దీంట్లో, అన్ని వ్యాలిడ్ పాయింట్స్. సో రీతు నామినేషన్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా. సో వ్యాలిడ్ పాయింట్ పెట్టి ఇద్దరిని నామినేట్ చేశారు. అండ్ ఆల్సో ఏంటంటే నిన్న కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పాను, నిన్న చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఫేవర్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో, వాళ్ళ బాండింగ్ ఉన్న వాళ్ళతో అలాంటి వాళ్ళని నామినేట్ చేయకుండా హౌస్ లో వీక్ గా ఉన్న పర్సన్స్ మీద నామినేట్ చేశారు, స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్స్ మీద నామినేట్ చేయలేదు. సో ఎస్పెషల్లీ తనుజ గారి గురించి నేను చెప్పాను నిన్న వీడియోలో కూడా.
సో ఈ రోజు రీతు చేసిన నామినేషన్ క్వైట్ ఆపోజిట్ అనిపించింది, భలే చేసింది అనిపించింది, కరెక్ట్ పాయింట్స్ మీద చేసింది. బట్ బర్నీ గారి పాయింట్లు ఏంటంటే ఆయన రాముని హెల్ప్ చేద్దామని వచ్చారు, సో అక్కడ రీతుకి సపోర్ట్ చేయలేదు. సో దాని మీద రీతు చెప్పారు అమ్మాయిలకి సపోర్ట్ చేసే పని అయితే నాకు చేయండి, ఆయన కూడా స్పెసిఫిక్ గా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాను అని చెప్పినట్టు విన్నాము. సరే రీతు మాటలతో విన్నాము, ఎస్పెషల్లీ నేను కూడా అంత గమనించలేదు, చూడలేదు ఆ పాయింట్ మీద. సో బట్ ఏదైనా రీతు అక్కడ ఓడిపోవడానికి కారణం భరణి గారే కాబట్టి, ఎందుకంటే రాముకు సపోర్ట్ చేశారు కాబట్టి. సో రీతు చేసిన 2 నామినేషన్స్ కరెక్ట్ అండ్ ఇన్వాలిడ్ అనొచ్చు. తర్వాత బాల్ గౌరవ్కి వచ్చింది ఎపిసోడ్లో చూసినట్టే. తర్వాత సంజనాకి ఇచ్చారు, హైలైట్ గౌరవ్ అసలు. సంజనాకి ఇస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, సంజనాకి ఇచ్చారు. సంజన కూడా సూపర్, రాముని అండ్ భరణిని నామినేట్ చేశారు. అండ్ ఇందాక నామినేషన్లో ఎవరు సేవ్ అయ్యో చెప్పలేదు కదా, ఇందాక నామినేషన్లో మాధురి గారు దివ్యాని నామినేషన్లో వచ్చారు, బన్నీ గారిని సేవ్ చేశారు. సో తర్వాత దాంట్లో సంజన గారు భరణిని అండ్ రాముని నామినేట్ చేశారు. ఎస్పెషల్లీ రాముని ఎందుకు నామినేట్ చేశారంటే తెలిసిందే కదా, భరణికి షోల్డర్ బాగలేనప్పుడు డాక్టర్ షోల్డర్ కింద దిండు పెట్టి పనుకున్నారు అని చెప్పేసి ఆయనని లగ్జరీ రూమ్లోకి అంటే ఇన్ హౌస్లోకి రానిచ్చారు. సో అక్కడే ఆయన రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. అండ్ ఆల్సో ఆయన అందరినీ ఆల్మోస్ట్ కనుక్కున్నారు, కొంతమందిని మిస్ చేశారు. సో మిస్ చేసిన తర్వాత కనుక్కొని మిస్ చేసిన తర్వాత సంజనాన్ని అడగలేదు. సో యాక్చువల్గా సంజనాన్ని అడగలేదు, ఆమె కూడా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మరి చెప్పాను, నన్ను అడగలేదే మీరు అని చెప్పేసి. సో రాము గారు భరణికి ఛాన్స్ ఇచ్చారు. అండ్ అలాగే సంజన గారు కూడా కొంచెం సిక్ ఉన్నప్పుడు అవుట్ హౌస్లో పనుకోలేను అని చెప్పినప్పుడు ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆ స్పెసిఫిక్ పాయింట్ మీద రాముని నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బాండింగ్ అనేది ఉన్నాయి ఇక్కడ, యాక్చువల్గా ఇక్కడ బాండింగ్ అనేది ఉన్నాయి. మనం ఎవరితో బాండింగ్ ఉన్నామో వాళ్ళు ఏమైనా అడిగితే ఇచ్చేస్తాం. సో హౌస్లో అలాగే జరుగుతుందన్నమాట. సో దాని కారణంగా భరణికి ఇచ్చేశారు ఎస్పెషల్లీ అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఆయనకి ఎందుకంటే అక్కడ ఇవ్వడానికి రాము దగ్గర కారణం లేదు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే రాముకి ఆయన క్యాప్టెన్సీ ఇచ్చారు, చెప్పాలంటే ఆయన వల్లే క్యాప్టెన్సీ రాముకు వచ్చింది. సో దానికి ప్రతిఫలంగా కూడా రాము చేసి ఉండాలి అని కూడా అనొచ్చు. సో సంజన గారు సిక్కున్నప్పుడు ఈమెకు ఇన్ హౌస్లో రెస్ట్ తీసుకోవడానికి పనుకోవడానికి ఇవ్వలేదు అని ఆ పాయింట్ మీద చేశారు. బట్ ఇక్కడ యాక్చువల్గా ఇది ఇద్దరి మధ్యలో కాబట్టి ఇద్దరు సిక్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి డిక్రీజ్ చేశారు కాబట్టి ఇక్కడ సంజన గారిది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. రాము కొంచెం యాక్చువల్గా అది కూడా చెప్పారు, ఏమని చెప్పారంటే సంజన గారు మీరు అందరి ఇది కర్టన్స్ రైజ్ చేస్తున్నారు, త్వరగా క్లీన్ చేయండి, ఎవరైనా వస్తువులని తెచ్చుకోమండి, ఇలాంటివి చిన్నవి కంటికి కనబడేవి బాగా మానిటర్ చేయడంలో సాధించారు. కానీ ఇలాంటి వాటిల్లో రాము గారు డెసిషన్ మేకింగ్ లో ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి సంజన గారి మాటలో వినొచ్చు. సో సంజన గారిది పర్టికులర్ గా ఇది వ్యాలిడ్ పాయింటే, కరెక్ట్ గా రాముని ఎలిమినేట్ చేశారు, ఇన్వాలిడ్ పాయింట్స్ ఏమీ లేదు. తర్వాత భరణి గారిని నామినేట్ చేసిన దాంట్లో ఏం చెప్పారంటే సంజన గారు హ్యుమానిటీ రిలేటెడ్గా చెప్పారు. అండ్ ఆల్సో గూండాలు అనే ఒక మాట కూడా యూజ్ చేస్తున్నారండి సంజన గారు. యాక్చువల్గా సంజన గారు అంటే ఈమెకు స్పెసిఫిక్గా 100% తెలుగు అనేది రాదు, ఎందుకంటే తెలుగు వాళ్ళు కాదు కాబట్టి. సో కొన్ని మాటలు ఆమెకు మూవీస్లో చూసి ఆ తెలుగు మూవీస్లో చూసి కూడా తెలుగు నేర్చుకుంటారు కొంతమంది. అలాంటి పద్ధతిలో ఈ గూండాలు అనే వాయిస్ ఒక మాట చెప్పారు. ఆ మాట ఎందుకు చెప్పారంటే ఆ బెడ్ రిలేటెడ్ టాస్క్లో ఈమెను వాళ్ళు నలుగురు, దాంట్లో భరణి గారు కూడా ఉన్నారు, భరణి, పవన్ అండ్ డిమాన్, వీళ్ళందరూ కలిసి సంజన గారిని తీసుకెళ్లి బెడ్ నుంచి కింద పెట్టేశారనమాట. సో అక్కడ ఈమె ఫిజికల్ టాస్క్లో గుండాల్లాగా నన్ను తీసుకెళ్లి బయట పెట్టేశారు అని చెప్పి అన్నారు. సో ఆ మాట వినడానికి బాగోలేదు, గూండాలు అన్న మాట. యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఒకరిని గూండాలుగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది వాళ్ళ నలుగురిని. సో భరణి గారు దానికి స్పెసిఫిక్గా కూడా చెప్పారు, ఇలాంటి మాటలు ఆయన చెప్పకూడదని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే హ్యుమానిటీ రిలేటెడ్గా చెప్పారండి, హ్యుమానిటీ లేదు అని చెప్పేసి చెప్పారు భరణి గారికి. ఆ మాట చాలా తప్పు, అసలు సంజన గారు చెప్పడం చాలా తప్పు. అండ్ ఆల్సో భరణి గారు ఫైర్ అయిపోయారు ఈరోజు. అసలు ఇన్ని 5th సీజన్ వరకు అంటే ఫస్ట్ వీక్ అప్పుడు ఈయనకి మన హరీష్ గారికి ఒక చిన్న గొడవలో చూసాం భరణి గారిని ఇలాగా గట్టిగా వాయిస్ రేస్ చేసి మాట్లాడటం.
ఎక్కువ కోపం పడి మాట్లాడతాం. తర్వాత ఆఫ్టర్ 5 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు బన్నీ గారిని మళ్ళీ అలా చూశాను అనిపించింది నాకైతే. సో ఆయన ఆ హ్యూమానిటీ రిలేటెడ్ కార్డ్ తీసినప్పుడు ఆమె, సో ఈయనకి మరింత కోపం వచ్చేసింది. ఎందుకంటే సంజన గారి ఎలిమినేషన్ లో ఆ రోజు సేవ్ అవ్వడానికి ఈయన బాక్స్ అనేది ఇచ్చేసారనమాట. ఆయన లాకెట్ సంథింగ్ ఆ చైన్ ఉన్నది, ఆ బాక్స్ అనేది సాక్రిఫైస్ చేశారు. సో ఆ మాట చెప్పంగానే ఆయనకి అసలు కోపం వచ్చేసింది అసలు. సో సంజన గారు ఏంటంటే కొన్ని మాటలు చెప్తున్నారు. సో ఆమెకు జరిగింది అన్యాయం అని చెప్పి చెప్తున్నారు. బట్ హ్యుమానిటీ అని చేసేటప్పుడు సో ఇలా కూడా చేస్తున్నారు, నాకే హెల్ప్ చేస్తున్నారు, స్పెసిఫిక్ గా హ్యుమానిటీ లేకపోతే నాకెందుకు హెల్ప్ చేస్తారు అని పాయింట్ గుర్తు పెట్టుకోకుండా బన్నీ గారిని ఇన్వాలిడ్ పాయింట్ పెట్టి నామినేట్ చేశారు అని స్పెసిఫిక్ గా నాకు అనిపించింది. సో సంజన గారు రాముని చేసిన ఆ పాయింట్ మాత్రం వ్యాలిడే, బట్ బన్నీ గారిని చేసిన నామినేషన్ మాత్రం ఇన్వాలిడ్. బట్ ఇక్కడ గౌరవ్ కూడా రాముని సేవ్ చేసేసి బన్నీ గారిని నామినేషన్స్ లో ఉండడం జరిగింది. యాక్చువల్ గా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అది చెప్పాను కదా స్టడీ చేశారని చెప్పేసి, బట్ అక్కడ గౌరవ్ గారు ఎపిసోడ్ చూడలేదని చెప్తున్నారు. మేబీ ఆయన కవర్ చేసుకోవడానికి మేము చెప్తున్నాడేమో, బట్ బాగా స్టడీ చేశారని కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. తర్వాత బాంబ్ బ్లాస్ట్ గురించి ఒకటి చెప్తాను. బాంబ్ బ్లాస్ట్ ఏంటో తర్వాత మళ్ళీ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత మళ్ళీ గౌరవ్ పట్టుకున్నాడు. ఇక్కడ ఆ బాంబ్ బ్లాస్ట్ కదా తర్వాత అని చెప్పిన కదా, అది ఎప్పుడే చెప్పేస్తా. యాక్చువల్గా ఇక్కడ ఆయిషాకి బాల్ దొరకలేదు. సో ఆయిషా ఎలాగైనా నామినేట్ చేయాలి, ఫైట్ చేసింది, పాపం కష్టపడి ఫైట్ చేసింది, బాల్ దొరకలేదు. అయినా కానీ రిక్వెస్ట్ చేసి బాల్ని సాధించుకుంది గౌరవ్ దగ్గర నుంచి. గౌరవ్ తనకు తానే బాల్ ఇస్తానన్నాడు. సో ఆయిషా కూడా ఇచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆ బాల్ తీసుకున్నారు. ఆ బాల్ తీసుకున్న ఆయిషా సుమన్కి ఛాన్స్ ఇచ్చారు. సుమన్కి ఛాన్స్ ఇస్తే సుమన్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు, సంజన గారు అండ్ తనుజ గారిని నామినేట్ చేశారు. తనుజ గారిని యాక్చువల్గా సుమన్ గారు చేసే నామినేషన్స్ కొన్ని అంటే ఆయన విషయంలో అవి మెయిన్ అనిపించవచ్చు, కానీ వింటున్నప్పుడు ఇది పెద్ద నామినేషన్ రిలేటెడ్ అంత పాయింట్ కాదే, దీనికి అంత స్టామినా లేదే అని చెప్పే పాయింట్స్ అనిపిస్తుంది. అలాంటి ఒక పాయింట్ తనుజ అంటే ఆయన విషయంలో అది పెద్ద పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే, ఆయనకి జరిగింది కాబట్టి. సో ఆయన ఫీల్ అయ్యాడు. టీమప్ గురించి తనుజాతో టీమప్ అవుతానంటే తర్వాత టీమ్ అక్కడ అవ్వలేదు అని చెప్పేసి స్పెసిఫిక్గా అంటున్నారు. అండ్ ఆల్సో దాన్ని కూడా తనుజ గారు చెప్పారు, ఇలాగ నేను ఒకవేళ నాతో ఎవరు టీమప్ అవ్వకపోతే మీతో టీమప్ అవుతాను, మేబీ ఒకవేళ నేను మీతో అవ్వకుండా వేరే వాళ్ళు అవితే మీరు బాధపడకూడదు అని కూడా చెప్పినట్టు చెప్తున్నారు ఇక్కడ. బట్ ఈయన తనుజ గారు ఇంకో మాట కూడా చెప్పారు, శ్రీజ గారితో నామినేట్ అంటారు, టీమప్ అవ్వకపోతే మీతో అవుతాను అని చెప్పేసి ఆయన కూడా అన్నట్టు చెప్తున్నారు. ఇది కొంచెం ఏంటంటే కరెక్ట్గా లేదు. అసలు టీమప్ గురించి నామినేషన్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమైనా టాస్క్ రిలేటెడ్గా నామినేట్ చేస్తే ఓకే, ఏమైనా మాట విషయంలో నామినేట్ చేస్తే ఓకే, మాటల్లో నామినేట్ చేస్తే ఓకే, బట్ టీమప్ అవ్వలేదని నామినేట్ చేయడం అనేది అది అనిపించలేదు. ఎందుకంటే అక్కడ శ్రీజ ఆయనతో టీమప్ అయింది కదా, సో ఎవరు ఆయనకి మోసం చేయలేదు, హ్యాండ్ ఇవ్వలేదు. బట్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు, నాకెవరు అవ్వకపోతే మీతో అవుతాను టీమప్ అని చెప్పేసి. సో ఇది పక్కా ఇన్వాలిడ్ అనిపించింది. తర్వాత సుమన్ గారు సంజన గారిని నామినేట్ చేశారు, ఇది కూడా పోయింది. ఆయిషా గారు వద్దాగా సుమన్ గారికి ఇచ్చారని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఓకే, ఈయన కరెక్ట్ ఇద్దరిని నామినేట్ చేశారు. సంజన గారిని గొడవల గురించి నామినేట్ చేశారనమాట. అదేంటంటే చాలా నవ్వు వస్తుంది చెప్పడానికి. ఇది ఆమె ఎవరైనా హౌస్లో గొడవ పడుతుంటే ఈమె హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏమంటారంటే ఇది హ్యూమన్ సైకాలజీలో యాక్చువల్గా ఎవరైనా ఇద్దరు గొడవలు పడుతుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది హ్యూమన్ సైకాలజీ కాబట్టి. సో యాక్చువల్గా అది కూడా హౌస్లో సంజన ఒకటే కాదు, చాలా మందికి ఉంటుంది కొంచెం గుడ్గా మంచిగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా గొడవ పడుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే సంజన గారు కూడా యాక్చువల్గా అది హ్యూమన్ సైకాలజీలో ఒక పార్ట్, అది సంజన గారి పార్ట్ కాదు, హ్యూమన్ సైకాలజీలో ఒక పార్ట్, ఇలాగా ఆనందపడడం అనమాట. సో స్పెసిఫిక్గా దాని గురించి నామినేట్ చేశారు. బట్ ఇక్కడ ఆయిషా గారు తనుజాని నామినేట్ చేసి సంజన గారిని సేవ్ చేశారు. ఇప్పుడు ఆయిషా హైలైట్, సుమన్ దగ్గర పాయింట్లు లేవు కానీ ఆయిషా తెచ్చారు పాయింట్స్, ఎరగ తీశారు. అసలు ఎలా చెప్పారంటే బిగ్ బాస్ లో బాయ్ ఫ్రెండ్ నాన్న అని పెట్టుకొని ఫైనల్ వరకు వెళ్తున్నారు, గెలవాలని చూస్తున్నారు, టాప్ 5 లోకి వెళ్తున్నారు, ఫైనల్ వరకు వచ్చేద్దామని అనుకుంటున్నారు అని మాటలు చెప్తుంటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క సెంటెన్స్ కి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అనిపించింది.
ఆయేషా దుమ్మ రేగొట్టారు పాయింట్తో. ఇంతవరకు తనుజ గురించి హౌస్లో ఇంత గట్టిగా మాట్లాడిన వాడే లేడు. ఈ బాండింగ్స్ గురించి ఇంత గట్టిగా మాట్లాడిన వ్యక్తే లేరు ఇంతవరకు. యాక్చువల్గా ఆయిషా తనకున్న ఎక్స్పీరియన్స్ ఆమె చెప్పారు. యాక్చువల్గా నేను ఒక ఎక్స్ హౌస్ మేట్ని, నేను అక్కడ చూశాను కాబట్టి ఇలాగ నాకు తెలుసు కాబట్టి ఇలా పాయింట్ చూసి మరీ రేస్ చేసి చెప్తున్నాను అని చెప్పేసి తనుజ గారి మీద పెట్టిన పాయింట్కి అసలు ఇమాన్యుల్ క్లాప్స్ కొట్టాడంటే అర్థం చేసుకోవాలి, ఇంకా అరిచాడు అంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఎంత గట్టిగా ఆ పాయింట్ ఎవరు చెప్పడం ధైర్యం లేదు అనమాట. ధైర్యం లేదు చాలా మంది చెప్పాలంటే. మనసులో నలుగురితో మాట్లాడుకోవడం, వేరే వాళ్ళ దగ్గర బ్యాక్ బీచింగ్ చేయడం కాదు, ఇక్కడ నిలబడి ఆయిషా గారు చెప్పిన మాట అయితే అదర్స్. దానికి కవర్ చేసుకోవడం తనుజ గారు, మీరు బాల్ పట్టుకోవడంలో మీరు ఆ బాల్ రిలేటెడ్ టాస్క్లో మీరు హెల్ప్ తీసుకోలేదా, మీరు ఎక్కువ ఆడలేకపోయారు కదా, మీరు హెల్ప్ తీసుకొని కదా బాల్ చేస్తున్నారంటే అదని ఉత్తుత్త మాటలు. తనుజ గారికి పడిపోయింది పంచాడ. ఇన్ని రోజులుగా ఎవరు చెప్పాలని ఒక పాయింట్ తీసుకొచ్చి గట్టిగా హౌస్ పేలేటట్టు ఆయిషా చెప్పారు. సో ఈ రోజు నుంచైనా ఈ నాన్న కూతురు బాండింగ్ అనేది రిలీజ్ అయిపోయి ఇండివిజువాలిటీ ఏమైనా వస్తుందా అంటే నెక్స్ట్ మినిటే నామినేషన్స్ అయిన మినిటే తనుజ గారు మళ్ళీ వాళ్ళ నాన్నగారు భరణి గారు వస్తూ ఉంటే, మీరు ఆ టీ షర్ట్ 4 రోజులు చేసుకున్నారు నైట్, అది వేసుకోవద్దు వేరేది వేసుకోమంటే భరణి గారికి కూడా కోపం వచ్చేసింది అసలు. సో తనుజ గారు ఇంతగా ఆ బాండింగ్లోకి ఎందుకు అంతగా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని అనిపిస్తుంది యాక్చువల్గా. సో మరీ అంతగా ఇన్వాల్వ్మెంట్ అయితే రేపు తనుజ గారు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 2లో భరణి గారు తనుజ గారు ఉంటే నాన్న కాబట్టి నాన్నకి ఇచ్చేయాలి ఆయన, లేకపోతే భరణి గారు కూతురు కాబట్టి కూతురు కప్పి ఇచ్చేసేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి, లేకపోతే బాండింగ్ వెలుగు ఉండదు. బాండింగ్ అంటే బిగ్ బాస్ వరకు బాండింగ్ కాదు, ఫైనల్ కప్ వరకు కూడా బాండింగ్ ఉండాలి. బయటికి వెళ్ళినా కూడా అదే బాండింగ్ ఉండాలి. సో బయటికి వెళ్తే ఆ బాండింగ్ మేబీ ఉండొచ్చు అనుకుంటాను, బట్ కప్పు దగ్గర ఈ బాండింగ్ ఉంటుందా లేదా అని చెప్పి నాగా బిగ్ బాస్ టీం ఆలోచించి ఏదైనా వీళ్ళిద్దరిని తీసుకెళ్లి టాప్ 2లో నిలబెట్టి ఆ కప్పు ముందు పెట్టి ఇప్పుడు మీ బాండింగ్ గురించి చెప్పండి అని చెప్పాలి. సో అప్పుడు అనేది బాండింగ్ అనేది అర్థమవుతుంది. ఆ 50 lakhs అమౌంట్ దగ్గర కూడా బాండింగ్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి అయినా ఆయిషా గారు రేస్ చేసిన పాయింట్కి మేబీ బన్నీ గారిలో నాకు కొంచెం మార్పు అనేది కనబడుతుంది. బన్నీ 2.0 వస్తారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సంజనాతో ఆయన గట్టిగా పాయింట్స్ రేస్ చేసి మాట్లాడడం, ఫస్ట్ వీక్లో మాట్లాడినట్టు హరీష్ గారితో ఈ రోజు మళ్ళీ అదే కనిపించారు. మళ్ళీ ఇందాక ఆ టీషర్ట్ విషయంలో కూడా కొంచెం కోపం పడ్డారు. కొంచెం మేబీ 2.0 రావచ్చు అండ్ తనుజ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మేబీ అని అనుకుంటున్నాను. అది జరిగితే హైలైట్గా ఉంటుంది, ఇండివిజువాలిటీ బాగా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఇంకొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంకొంచెం ఓట్ బ్యాంక్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ ఉన్న కంటెస్టెంట్స్ హౌస్లో మంచి కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు వీళ్ళని. తర్వాత ఓకే అయిపోయింది ఇక్కడికి నామినేషన్ పాయింట్స్. తర్వాత బిగ్ బాస్ ఏదో ఒకటి చేస్తారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్ని నామినేషన్స్ ఎట్లాగో పెట్టలేదు. సో నేను ఏమనుకున్నానంటే క్యాప్టెన్స్ పవర్ ఇచ్చేసి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్లో ఒక నామినేట్ చేయొచ్చు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అని చెప్తారు అనుకున్నాను. బట్ అది వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్లో ఇవ్వలేదు, వీళ్ళకే ఇచ్చారనమాట. మన ఓల్డ్ హౌస్మేట్స్కే ఇచ్చేశారు. సో వీళ్ళు ఈయన డైరెక్ట్గా రాముని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన పాయింట్ పవన్ కళ్యాణ్ పక్కా వ్యాలిడ్. ఎందుకంటే యాజ్ ఏ సంచాలక్ ఆ బెలూన్ టాస్క్లో రాము అండ్ ఇమాన్యుల్ ఇద్దరు బోత్ ఆర్ ఫెయిల్ అయిపోయారు. రాము కూడా ఆ స్పెసిఫిక్గా ఆ పాయింట్ గురించి చెప్పాడు కానీ ఆ గేమ్ని ఆపలేకపోయాడు. యాజ్ ఏ సంచాలక్ రూల్ని బ్రేక్ చేసి వేరే రూల్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది, ఆ పవర్ సంచాలకు ఉంది. ఎందుకంటే సంచాలక్ని జడ్జి చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. మేబీ అది తప్పైతే వీకెండ్ నాగార్జున గారు చెప్తారు, కానీ ఆ టాస్క్ అప్పుడు ఒక సంచాలక్ని జడ్జి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈవెన్ క్యాప్టెన్ కూడా జడ్జి చేయలేదు. క్యాప్టెన్కి లేని పవర్ సంచాలక్కి ఉంటుంది కాబట్టి సో మంచి పాయింట్తోనే పవన్ కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు. ఇట్స్ ఏ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫైనల్గా నామినేషన్స్ ఉన్న వాళ్ళలో చూస్తే దివ్య, భరణి, తనుజ, రాము, సుమన్ అండ్ డిమాన్ పవన్. ఈ నామినేషన్స్లో ఏంటో కానీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యి నామినేషన్స్ లేడు, కానీ ఒకవేళ కెప్టెన్ ఆ ట్యాగ్ లేకపోతే అతను కూడా నామినేషన్స్లో ఉండేవాడు. ఇప్పుడు ఈ నామినేషన్స్లో మళ్ళీ ఇద్దరు కామనర్సే ఉన్నారు. అసలు కామనర్స్ గత అని అవుతుందేమో అనిపిస్తుంది యాక్చువల్గా చూస్తుంటే. ఇంకా ముగ్గురే ముగ్గురు కామనర్స్ ఉన్నారు.
వీళ్ళ ముగ్గురు ఏం సాధిస్తారు ఆ వైల్డ్ కార్డ్ సెంటర్స్ లో ఆయిషాని చూస్తుంటే దుప్పరేపు కొట్టేలాగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో 5 స్టార్ అంటారు కానీ ఆ 6గురిలో 5 స్టార్ ఆయిషా గారే. ఆమె స్టడీ చేసినట్టు ఎవ్వరు స్టడీ చేయలేకపోయారు వాళ్ళలో. అంత గట్టిగా తనుజ మీద పాయింట్ లేపి అబ్బా పాయింట్లకైతే ఏం పేలాయి అసలు. మేబీ ఈ 5 స్టార్ వల్ల బిగ్ బాస్ ఒక టన్ తీసుకుంటుంది సీజన్ 9 అనిపిస్తుంది. అందుకే కామనర్స్ ని నెగ్లెక్ట్ చేసేసి ఈ ముగ్గురిని కూడా వదిలించుకోవాలని చూస్తారా బిగ్ బాస్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓట్ల మీద నమ్మకం లేదు. లాస్ట్ చేసిన నామినేషన్ కి ఓట్ల మీద నమ్మకం అనేది పోయింది. బిగ్ బాస్ టీం మీద నమ్మకం, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే, ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు అయిపోయింది అనమాట. సో అలాగుంది పరిస్థితి. రేపటి నుంచి మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఇది కూడా అందరికి పెడతారా, లేకపోతే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 స్టార్ కి క్యాప్టెన్సీ తీసుకెళ్లి ఇది కూడా తీసుకొని చెప్పి చేతుల్లో పెడతారా బిగ్ బాస్ టీం అని అనిపిస్తుంది నాకైతే. సరే రేపు చూడాలి. రేపు మళ్ళీ ఎపిసోడ్ చూద్దాం. రేపు ఇంకొంచెం బాగా ఉండబోతుంది. రీక్యాప్ లో చూసాం కాబట్టి సో చూడాలి నెక్స్ట్ ఏం జరగద్దు అనేది. నాకు కూడా చాలా ఎంతూజియాజంగా ఉంది రేపటి ఎపిసోడ్ కోసం. అండ్ మెయిన్లీ ఆ క్యాప్టెన్సీ రిలేటెడ్ టాస్క్ ఏమి ఇస్తారని చెప్పేసి. సో చూడాలి. బిగ్ బాస్ హౌస్ ఈ రోజు ఇంట్రెస్ట్ అయితే పీక్స్ లో ఉంది. ఆయిషా చెప్పిన మాటలకి ఈ రోజు హైలైట్ కూడా ఆయిషాని. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ కూడా ఆయిషాని. సో ఛాన్స్ రాకపోయినా కానీ రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాయిస్ రేస్ చేసి మరి ఆ బాల్ ని తీసుకొని నామినేట్ చేసిన తనుజని. ఏమో ఈసారి తనుజాకి ఓట్లు అనేది మేబీ ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే తనుజాని బీట్ చేయడం కష్టం కామనర్స్. ఇప్పుడున్న ఈ దివ్య అండ్ డిమాన్ వీళ్ళిద్దరూ తనుజాని బీట్ చేయడం కష్టం. మేబీ వీళ్ళు బాటమ్ 2లో ఉండే ఛాన్సెస్ మేబీ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు నామినేషన్స్ ఉన్న కంటెస్టెంట్స్ లో చూసుకుంటే తనుజ గారు భరణి గారు వీళ్ళిద్దరూ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఒకవేళ లేకపోతే ఒక 10% ఆర్ 7% ఓట్స్ అయినా వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ చెప్పకూడదు. ఓటింగ్స్ రేపటి నుంచి ఓటింగ్స్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. ఈ రోజుతో ఈ వీడియో అంతే. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్. జావిద్ బాయ్.